పార్టీ ఆగడాలపై నిరంతరం పోరాటాలు చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడులో అగ్రిగోల్డ్ కు చెందిన భూములలో అక్రమంగా జామాయిల్ చెట్లు నరికివేస్తున్న ప్రదేశాన్ని నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అగ్రిగోల్డ్ భూములలో అక్రమంగా జామాయిల్ చెట్లు నరికి దోచుకుంటున్నారని ఆరోపించారు. జామాయిల్ చెట్లు నరికి తరలిస్తుంటే అడ్డుకోబోయిన వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని అధికారులపై విమర్శలు గుప్పించారు. అగ్రిగోల్డ్ కు చెందిన భూముల్లో జామాయిల్ చెట్లను టీడీపీ నాయకులు నరికివేస్తుంటే నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటిపై విచారణ చేస్తామని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ టీడీపీ ఆగడాలపై పోరాటాలు చేస్తామన్నారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వై నాట్ 175 ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 మరలా రేపు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడైన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెడతాం. ఈ రోజు నేను ఏ విధంగా అయితే శాసనమండలి సభ్యులు మేము అందరం కలిసి వచ్చామో, రేపు అందరూ శాసనసభ్యులైన తర్వాత అందరం కలిసి వచ్చి ఇక్కడ కూర్చొని అధికారులతో పరిశీలించి, సమీక్షించి ఎక్కడైతే పొరపాట్లు జరిగాయో, ఎక్కడైతే నేరాలు జరిగాయో, ఎక్కడైతే ఘోరాలు జరిగాయో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కష్టం, నష్టం జరిగిందో ఎవరిని అధికారులను కానీ ఆ నష్టం కలిగించినటువంటి వ్యక్తులు కానీ విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడిని, కార్యకర్తని కాపాడుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆగడాల మీద అలుపెరగనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. అందులో భాగంగా ఈరోజు వచ్చాం. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని నిబంధనలు, ఇంతమంది మధ్య ఈరోజు పర్యటనలో ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారంటేనే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ తరిగిపోలేదు, మరింత పెరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ 10 నెలల కాలంలో స్పష్టమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎప్పటికైనా అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఈ భూముల మీద అధికారులు స్పందించి, పోలీసు శాఖ సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకుని, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ప్రభుత్వం ఈరోజు జప్తు చేసి పాపం బాధితులు, అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినటువంటి ఆస్తి, వాళ్ళ కంటికి కడిగుడి ఏడ్చేటువంటి పరిస్థితి. దానిని దోచుకుపోవడానికి వీళ్ళకి మనసు ఎలా వచ్చిందో, వాళ్ళని రక్షించాలనేటువంటి ఈ శాసనసభ్యుల, పాలకులు ప్రజా జీవితంలో పనికొస్తారా? ఒక్కసారి మీరు ఆలోచన చేసి దీని మీద ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. ఏ రోజైనా సరే, మరలా ఈ రోజు చెప్తున్నాం, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ రోజు దోపిడీ చేశారో వాళ్ళని విడిచిపెట్టేది ఉండదు, వాళ్ళకు వంత పడినటువంటి అధికారులను కూడా విడిచిపెట్టేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాం, ఎక్కడికైనా వెళితే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పాపం తల మూసుకోనో లేకపోతే తల దించుకోనో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అధికారం లేకపోవచ్చు. ఈరోజు మేము గ్రామాల్లో తిరిగితే ప్రజలు ఎదురొచ్చి, మహిళలు ఎదురొచ్చి, యువకులు ఎదురొచ్చి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఏదైతే మాట చెప్పాడో ఆ మాట నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు లాగా పాపం వెళ్లాలంటేనే భయపడతా, ఎవరన్నా ఏమయ్యా సూపర్ 6 అన్నా ఏమంటే తలదించుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటినీ కూడా ఎదిరిస్తాం, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, ఆధారపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అన్ని విధాలా అండగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నన్ను, నాతో పాటు శాసనమండలి సభ్యులైనటువంటి సోదరులు మురళీధర్ గారిని, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని మమ్మల్ని ఆహ్వానించి మీ అందరితో కలిసి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి గారికి, మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.